I'm Dr. Devipriya, consultant obstetrician and gynecologist at CNC Miapur branch. అందరూ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం బరువు ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా, గర్భం నిలవదా అని అందరూ చాలా వరకు అడుగుతున్న క్వశ్చన్. బేసిక్గా ఈ జనరేషన్లో చాలా వరకు మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, అంతకుముందు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా బరువు అన్నది ఎక్కువగానే ఉంటున్నారు. దానికి రీజన్స్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మన ఆహార అలవాట్లు, నిద్ర అలవాట్లు, ఇవన్నీ అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. సో వెయిట్ ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ రాదు అనేది మాత్రం లేదు. అది 100% కరెక్ట్ కాదు. ఎవరికి ప్రతి మనిషికి ఒక సర్టెన్ రేంజ్ అంటూ ఉంటుంది. వాళ్ళ బిఎంఐ, వాళ్ళ హైట్కి తగ్గట్టు వాళ్ళ వెయిట్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ అవ్వడానికి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఆడవాళ్ళకి మనకి ఏంటి అంటే నెలసరి అన్నది కరెక్ట్గా వస్తుందా లేదా. సో యూజువల్గా నెలసరి అన్నది కరెక్ట్గా వచ్చిన వాళ్ళకి మనకి చాలా వరకు దే విల్ బి ఓవ్యులేటరీ సైకిల్స్, అంటే అండం అనేది కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతేనే మనకి నెలసరి అన్నది కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే మనకి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్ అని అంటాము, అండ్ 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఒబెసిటీ కిందకి కన్సిడర్ చేస్తాము. అలానే బిఎంఐ 40 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని మార్బిడ్ ఒబెసిటీ కింద కన్సిడర్ చేస్తాం. సో స్టడీస్ ప్రకారము బిఎంఐ 23 కంటే తక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్లా ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ ఉన్న ఆడవాళ్ళకి ఏమవుతుందంటే మనకి మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ఉండడం కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడము. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఎగ్స్ అన్నవి కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వవు, అసలు రిలీజ్ కూడా అవ్వకపోవచ్చు. సో ఇలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అన్నది కష్టం అవుతుంది. ఎగ్సే రిలీజ్ అవ్వనప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అన్నది రాదు. అండ్ ఆల్సో మీకు షుగర్ రావడము, బీపీ రావడం ఫ్యూచర్లో కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులంతా ఉంటాయి. సో మీరు ఫస్ట్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ చేయాల్సిన పని మీ బరువులో ఒక 5% 5 to 10% వరకు తగ్గితే చాలా వరకు మీకు న్యాచురల్గా నెలసరి అన్నది కరెక్ట్గా వస్తుంది. అండ్ ఆల్సో మీరు ప్రెగ్నెన్సీ అవ్వడానికి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. అలా తగ్గిన తర్వాత కూడా లేదు ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం మళ్ళీ మీరు కొద్దిగా హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్స్ మీకు అవసరమైన మెడిసిన్స్ పెట్టడం కానివ్వండి, ఇంకా అదర్ స్కాన్స్ చేయడము, అవన్నీ డాక్టర్ డిసైడ్ అవుతారు. సో మెయిన్గా అన్నది కంప్లీట్గా ఏం తినకుండా ఉండడం అనేది సొల్యూషన్ కాదు. తినకుండా ఉండడం అనేది ఖచ్చితంగా సొల్యూషన్ కాదు. కొంతమంది ఏంటి అంటే పస్తులు ఉంటే తగ్గిపోతాం కదా ఇలా అనుకుంటారు, బట్ అలా కాదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి, మళ్ళీ దానికి రిలేటెడ్ హార్మోన్స్ అనేవి శరీరంలో ఎక్కువ ఉండడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, మళ్ళీ ఫర్టిలిటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అలా కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి, ఫ్యాట్ ఎక్కువ లేనివి, ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాల్సి ఉంటుంది, ఫైబర్ రిచ్ ఫుడ్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి సింపుల్ షుగర్స్, అది నేను చెప్పిన విధంగా బేకరీ ఐటమ్స్ కానివ్వండి, సింపుల్ షుగర్స్, ఇలాంటివన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి. అండ్ ఆల్సో ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఎలాంటి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒబీస్గా ఉన్నవాళ్ళు అండ్ బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ అయినప్పుడు మొదటి 3 నెలల్లో కానివ్వండి ఇట్లా మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. షుగర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల, బేబీ ఫార్మేషన్లోనే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్ ఉన్న బేబీస్ పుట్టడం కానివ్వండి, అవయవ లోపాలు ఉన్న బేబీస్ పుట్టడం కానివ్వండి, గర్భవతికి ప్రెగ్నెన్సీ పీరియడ్లో బీపీ కానివ్వండి, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెలలు నిండక ముందరగానే మనకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కానింగ్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మనకి బేబీ అంతా చూడటానికి, ఎందుకంటే వాళ్ళ యొక్క చర్మం కూడా బాగా థిక్గా ఉండడం వల్ల బేబీని కూడా మొత్తంగా చూడడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ మీకు నెలలు నిండినప్పుడు నొప్పులు వాటికంతా అవే రాకపోవచ్చు. సో మళ్ళీ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానీ పెట్టి మనము స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్కి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఛాన్సెస్. సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత కూడా వూండ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, గర్భాశయం ముడుచుకోవడం, ఇలాంటి వాటిల్లో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ లాక్టేషన్ పాలు ఇవ్వడంలో కూడా కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో ఇవన్నీ లేకుండా మనం బ్యాలెన్స్డ్ డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మనం తీసుకునే ఆహార అలవాట్లు కానివ్వండి, నిద్ర అలవాట్లు, ఇవన్నీ కరెక్ట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా అలాంటిది సమస్య అనేది ఉండదు. మనము జస్ట్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాము ప్రెగ్నెన్సీ అవ్వాలి అనేది ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే మీరు మొత్తం జీవితాంతం అనేది ఫాలో చేస్తేనే మీకు మొత్తము లైఫ్ అంతా ఇలాగ సైకిల్స్ అన్నవి నెలసరి అన్నది కరెక్ట్గా వస్తుంది. మీరు ప్రెగ్నెన్సీ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా కొద్దిగా గ్యాప్ తీసుకొని 3 to 4 years తర్వాత గ్యాప్ తీసుకొని మీకు న్యాచురల్ సైకిల్స్ వస్తుంది అంటే వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద ఎనీ గైనకాలజిస్ట్ or doctor, you can plan naturally and you can have babies.
అందుకని బరువు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ప్రెగ్నెన్సీ అవ్వరు అలాంటి అపోహ అయితే ఏం పెట్టుకోకండి. మీరు మీ దానికి, మీ హైట్కి, మీ ఏజ్కి, మీ వెయిట్కి ఎంత ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, సో సైకిల్స్ అన్నవి నెలసరి అన్నది కరెక్ట్గా వస్తుందా లేదా అన్న దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు.